నమస్కారం అందరికీ. ఇప్పుడు మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సివిక్స్ సబ్జెక్ట్ చూస్తున్నాం కదా. సో ప్రీవియస్ వీడియోలో ఫస్ట్ యూనిట్లో లాంగ్ ఆన్సర్ ఇంకా షార్ట్ ఆన్సర్ కవర్ అయ్యాయి. ఇప్పుడు మనము ఫస్ట్ యూనిట్లో వెరీ షార్ట్ ఆన్సర్స్లో ఏమి ఇంపార్టెంట్ ఉన్నాయో అవి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఇంపార్టెంట్ వెరీ షార్ట్ ఆన్సర్ ఏంటిదంటే డిఫైన్ పొలిటికల్ సైన్స్. ఒకవేళ మనం ఫస్ట్ ఎస్ఏ ఆన్సర్ చదువుకున్నట్టయితే మనకి ఈ షార్ట్ ఆన్సర్ కవర్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ ఎస్ఏ ఆన్సర్లో డెఫినేషన్స్ ఉన్నాయి కదా, సో అవే ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఏముంది, ఫస్ట్ డెఫినేషన్ జేడబ్ల్యూ గార్నర్. సో అతను ఏం చెప్తున్నారు, పొలిటికల్ సైన్స్ అనేది స్టేట్ అనే వర్డ్తోనే బిగిన్ అవుతుంది ఇంకా ఎండ్ అవుతుందంట. నెక్స్ట్ రాబర్ట్ దాల్ ఏం చెప్తున్నాడు అంటే పొలిటికల్ సైన్స్ అనేది ఒక సైంటిఫిక్ స్టడీ. దేని గురించి? పవర్, అథారిటీ ఇంకా ఇన్ఫ్లుయెన్స్ గురించి చెప్తుందంట మనకి. సో అది ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటిదంటే బిహేవియరలిజం. సో ఏంటిది బిహేవియరలిజం అంటే బిహేవియరలిజం మూమెంట్ స్టార్టెడ్ ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ వార్ ఇన్ పొలిటికల్ సైన్స్. సో పొలిటికల్ సైన్స్లో ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంట? బిహేవియరల్ మూమెంట్ అనేది స్టార్టెడ్ ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ వార్ అయిన తర్వాత జీ ఆల్మండ్, డేవిడ్ ఈస్టన్ ఎక్సెట్రా లెట్ దిస్ మూమెంట్. సో ఈ మూమెంట్ని ఎవరు స్టార్ట్ చేసినారంట? జీ ఆల్మండ్ ఇంకా డేవిడ్ ఈస్టన్. వీళ్ళిద్దరూ ఈ మూమెంట్ని ఎవరైతే ముందంజలో నిల్చొని స్టార్ట్ చేసినారో వాళ్ళనమాట. బిహేవియరలిజం గివ్స్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు ది స్టడీ ఆఫ్ పొలిటికల్ బిహేవియర్ ఆఫ్ ఇండివిజువల్స్. సో ఏదైతే ఇండివిజువల్స్ దగ్గర ఉన్న పొలిటికల్ బిహేవియర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిందో దాన్ని ఏమంటాం మనము? ఈ బిహేవియరలిజం అనేది ఎక్స్ప్లెయిన్ చేసిందంట. నెక్స్ట్ దిస్ మూమెంట్ బికేమ్ పాపులర్ ఇన్ 1950s. సో 1950sలో ఈ మూమెంట్ ఏదైతే బిహేవియరల్ మూమెంట్ స్టార్ట్ అయిందో సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఆ మూమెంట్ 1950sలో పాపులర్ అయిందంట. నెక్స్ట్ పోస్ట్ బిహేవియరలిజం. సో పోస్ట్ బిహేవియరలిజం అంటే ఏంటిది అనేది ఇప్పుడు చూద్దాము. పోస్ట్ బిహేవియరలిజం వాజ్ అ రియాక్షన్ టు బిహేవియరలిజం. ఏదైతే పైన అయిన ఆ మూమెంట్ ఉందో బిహేవియరలిజం, దానికి ఏదైతే రియాక్షన్ మూమెంట్ అయిందో అదే పోస్ట్ బిహేవియరలిజం. సో బిహేవియరలిస్ట్ స్టార్టెడ్ ఎంపిరికల్ స్టడీస్. సో ఎవరైతే ఆ మూమెంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఏం చేసినారంట? ఎంపిరికల్ స్టడీస్ అనేది స్టార్ట్ చేసినారంట. నెక్స్ట్ పోస్ట్ బిహేవియరలిజం కన్సిడర్డ్ ఎథిక్స్ అండ్ వాల్యూస్ as equally important along with the facts and movements. సో ఎవరైతే పోస్ట్ బిహేవియరలిజం అయిందో ఆ తర్వాత ఏం కన్సిడర్ చేసిరంట? ఎథిక్స్ ఇంకా వాల్యూస్ కూడా ఈక్వల్గా ఇంపార్టెంట్. దేంతో పాటు? ఫ్యాక్ట్స్ ఏవైతున్నాయో అవి ఇంకా మెథడ్స్ ఏవైతున్నాయో వాటితో పాటు ఈక్వల్గా ఇంపార్టెంట్ ఏంటివి? ఎథిక్స్ ఇంకా వాల్యూస్ అంట. నెక్స్ట్ ఏముంది మనకి? మాస్టర్ సైన్స్. సో మాస్టర్ సైన్స్ అంటే ఏంటిదంటే అరిస్టాటిల్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్. సో ఇది మనకు తెలుసు. ఫాదర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ ఎవరు? అరిస్టాటిల్. హీ కాల్డ్ పాలిటిక్స్ అ మాస్టర్ సైన్స్. సో పాలిటిక్స్ ఏవైతున్నాయో వాటిని మాస్టర్ సైన్స్ అని పిలిచింది ఎవరు? అరిస్టాటిల్. Because it covered almost all the activities of individuals in the society that includes political and social institutions. సో ఏం చేసిందంట ఏదైతే పొలిటికల్ సైన్స్ ఉందో అది ఆల్మోస్ట్ అన్ని యాక్టివిటీస్ కవర్ చేసినాయంట. ఎవరివి? ఇండివిజువల్స్ది. వాళ్ళు ఏం చేసినారు సొసైటీలో అవన్నీ. దేంతోపాటు పొలిటికల్ ఇంకా సోషల్ ఇన్స్టిట్యూషన్స్వి కూడా కవర్ చేసిందంట. ఏంటిది? పొలిటికల్ సైన్స్. అందుకే దీన్ని మాస్టర్ సైన్స్ అని అరిస్టాటిల్ అన్నాడంట. నెక్స్ట్ పొలిటికల్ సైన్స్ ఈజ్ కాంప్రహెన్సివ్ కాన్సెప్ట్ ఫార్ గ్రీక్స్. సో ఎవరైతే గ్రీక్స్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి పొలిటికల్ సైన్స్ అనేది ఒక కాంప్రిహెన్సివ్ కాన్సెప్ట్ అంట. నెక్స్ట్ అరిస్టాటిల్. సో ఇప్పుడు మనకి అరిస్టాటిల్ గురించి వచ్చింది. పొలిటికల్ సైన్స్ ఫాదర్ ఎవరైతే ఉన్నారో అరిస్టాటిల్, అతని గురించి అడుగుతున్నారు. ఎవరు ఇప్పుడు అరిస్టాటిల్? ఫాదర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్. హీ మేడ్ అన్ ఆబ్జెక్టివ్ అండ్ సిస్టమేటిక్ స్టడీ ఆఫ్ ది అఫైర్స్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్. సో ఏదైతే గవర్నమెంట్ ఇంకా పాలిటిక్స్ ఉన్నాయో వాటి మీద ఇతను ఏం చేసినాడు? ఒక సైంటిఫిక్ స్టడీ అనేది చేసిండంట. ఎవరు? అరిస్టాటిల్.
అరిస్టాటిల్ కన్సిడర్డ్ పాలిటిక్స్ యాజ్ అ సైన్స్ ఆఫ్ ది స్టేట్. సో ఇతను మాస్టర్ సైన్స్ అని అన్నాడు, పాలిటిక్స్ని ఇంకేమన్నాడు, సైన్స్ ఆఫ్ ది స్టేట్ అని కూడా అన్నాడు. ఎవరు? అరిస్టాటిల్. సో మనం ఏదైతే ప్రీవియస్గా చూసిన లాంగ్ ఆన్సర్ ఉందో అందులో కవర్ అయిన ఏవైతే పార్ట్స్ ఉన్నాయో అవే మనకి ఇక్కడ వెరీ షార్ట్లో ఉన్నాయి. సో ఎస్ ఆన్సర్ పర్ఫెక్ట్గా నేర్చుకొని వెరీ షార్ట్ ఇంకా షార్ట్ ఒకసారి చూసుకుంటే మనకి మొత్తం కవర్ అవుతాయి అన్నమాట. సో ఇవి మాత్రమే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ ఫస్ట్ యూనిట్ నుంచి. సో ఇప్పుడు ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ సెకండ్ యూనిట్లో ఇంపార్టెంట్ ఎస్ఏ ఆన్సర్ ఏముందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.